హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు మన వీడియోలో టాపిక్ అండి, జగన్ గారు చాలా అదృష్టవంతుడండి అని టాపిక్ మంది. ఏంటి టైటిల్కి మ్యాటర్కి ఏంటి సంబంధం లేదనుకుంటున్నారా? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్ళి చెప్తాను. అసలు ఈయన తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి. ఇదిగోండి, తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సీఎం. ఇలాంటి ఈయనకి అదృష్టం ఏంటి అని అందరికీ ఒక డౌట్ ఉంది. ఏంటి అనుకుంటున్నారా? ఈయన గతంలో కడప ఎంపీగా చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈయన అప్పుడు అనుకుని ఉంటాడు, అరే రే నేను ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడే నేను ఇంత సంపాదించానే, అదే ఒక ముఖ్యమంత్రి అవుతే నేను ఎంత సంపాదించవచ్చు అనే ఒక ఐడియాలో పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అప్పుడు వీళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి. సో ఈయనకి కొంచెం ఛాన్స్ రాలేదు. కానీ దేవుడి దయ్యో ప్రకృతి అనుకరించో లేకపోతే ఆంధ్ర రాష్ట్ర దరిద్రమో ప్రమాదవశాతం ఆయన చనిపోయారు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో. తర్వాత ఈయన అనుకున్నారు, మా నాన్నగారు చనిపోతే నాకు సీఎం పదవి ఇచ్చేస్తారేమో అని చాలా చూశాడు అన్న జగనన్న. చాలా మంది ఒక రూమర్ కూడా ఉంది, చాలా మంది గతంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ రాష్ట్ర మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు శవం దగ్గర కూర్చుని, అంటే వీళ్ళ నాన్నగారు శవం దగ్గర సంతకాల సేకరణ చేశారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ ఆ వార్త అనేది మాత్రం బయటకు వచ్చింది. ఈయన సంతకాల సేకరణ మొదలెట్టారు. అక్కడ అనుకున్నాడు నేను ఏదో రకంగా సీఎం అయిపోతాను. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ గారు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ససేమిర్లా నీకు ఎలా ఇస్తాం, చాలా మంది ఉన్నారు ఫామ్ లో, నీకు ఎలా ఇస్తారు అనుకున్నారు హెచ్చి అని పక్కకి గెంటేశారు. దీంతో ఈయన ఏం చేశాడు, 2014లో బయటకు వచ్చేసి సొంతంగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళ నాన్నగారి పేరు చెప్పుకుని ఏదో దేవుడు అనుగ్రహమో లేకపోతే ఈయన అదృష్టమో కనీసం ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యాడు. 2014లో సుమారు టీడీపీ పార్టీకి పోటాపోటీగా వచ్చాడు. అరే రే మనం అనుకున్నాం కదా, సరే ఎమ్మెల్యే అయ్యో ఏదో ప్రతిపక్ష హోదాలైనా కూర్చున్నాం, ఎట్టి పరిస్థితుల్లో సీఎం అయిపోవాలి అని బలంగా ఫిక్స్ అయిపోయాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈయన వెంటనే ఏం చేశారు తెలుసా అండి, 2019లో ఈయన మీద ఈయన దాడి చేయించుకున్నాడండి. ఈయన దాడి చేయించుకున్నాడు. దానికి సాక్ష్యాలు కూడా నేను చూపిస్తానుగా. ఈయన దాడి చేయించుకుని కోడికత్తి డ్రామా ఆడి బాబు చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపైపోతున్నారు, నన్ను కాపాడండు అని ఓ గగ్గోలు పెట్టేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఏం జరిగింది, వీళ్ళ బాబాయ్ వీళ్ళ మనుషులే చంపేశారు అని సిబిఐ తేల్చింది కదా. చంద్రబాబు నాయుడు గారు గొడ్డలు ఇచ్చుకుని మా బాబాయ్ని వేశారు, మా కుటుంబాన్ని చంపైపోతున్నారు, అయ్యి బాబాయ్ మమ్మల్ని కాపాడండి, మేము మీ బిడ్డనే అని చెప్పుకుని అధికారంలోకి ఎక్కేశాడు 2019లో ఆంధ్ర రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా. ఈయనకి ప్రకృతి దేవుడు 2 సహకరించారు అప్పటి వరకు. నిజంగా అప్పట్లో ఈయన జనాల్లో తిరిగాడు, నిజంగా పులివెందులో పులి అనుకున్నాం. కొన్ని విషయాల్లో ఈయన బిజినెస్ మ్యాన్, 10 రూపాయలు తీసి 1000 రూపాయలు సంపాదించగలడు. ఈయనకి అదృష్టం ఆ విధంగా ఆయనకు ఉంది. బట్ కమింగ్ టు పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఈయనకి పెద్దగా ఏం లేదు. సో ఈయన అనుకున్న స్ట్రాటజీ తిప్పికొట్టింది చివరికి. దీంతో ఏమైంది, సీఎం అయ్యాడు మొత్తానికి అదృష్టం వరించి. అంటే ఇది అందరికి కూడా రాదండి, బట్ ఈయనకి అదృష్టం వరించింది, సీఎం అయ్యాడు. తర్వాత ఏంది, నేను గుడ్ సీఎం అనిపించుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నేను వదిలిపెట్టాను, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ పెట్టుబడులు కానీ మొత్తం నేను చూసుకుంటానని గప్పాలు కొట్టి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు. సరే అది కూడా అదృష్టంగా ఈయనకి అదృష్టం వరించింది అనుకోండి. తర్వాత ఇంకా మొత్తం అరాచకాలన్నీ మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మేమంతా సిద్ధమని తిరుగుతున్నారు. వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అండి, వీళ్ళు ఎంత అరాచకం, దౌర్జన్యం, దుర్మార్గం, దోపిడీ ఇన్ని చేసినా కూడా మేము ఏదో రకంగా మళ్ళీ పదవి అనుభవించగలం, పదవి తీసుకుంటాం, అధికారంలోకి వస్తాం, మహా టాలెంట్గా ఉన్నారు, మహా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు. సరే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా దిలీప్, నీకు వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ ఉంటే మధ్యలో నీకెందుకు అంత కంగారు నువ్వు అనొచ్చు, మీరు అనొచ్చు. నన్ను ఒక విషయం చెప్తున్నాను, వీళ్ళు ఇంతగా కంగారు పడి బయటకు వస్తున్నారు కదా, దీన్ని బట్టి మనకు అర్థం కావట్లేదు, వీళ్ళు భయపడుతున్నారు. మనకి గట్టి పోటీ ఉంది, టీడీపీ జనసేన బీజేపీ కూటమి, వీళ్ళిద్దరూ మనల్ని ఎప్పటికైనా దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది, ఇది నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద యుద్ధం అని ఫిక్స్ అయిపోయిన ఈయన తర్వాత ఏం చేశాడు, ముందర సామాజిక సాధికార్యత యాత్రని బస్ యాత్ర చేశాడు, సిద్ధం అన్నాడు, మా నమ్మకం నువ్వే జగన్ అన్నాడు, నా కళ అన్నాడు, ఇప్పుడు మేమంతా సిద్ధం అని చెప్పి ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా ఆయనకు అదృష్టం వరిస్తుందేమో అని ఈయన అనుకుంటున్నాడు. కానీ ఏం జరుగుతున్నావు, కొన్ని చోట్ల జనాలు బ్రహ్మరథం పడుతున్నారేమో అనుకుంటే జనాలు తిప్పి కొడుతున్నారు.
మొన్న ఒక విషయం చెప్తాను చూడండి. జగన్ గారు చాలా అదృష్టవంతులు అన్నారు కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ గతంలో 2019 ఈయన కోడికత్తి ఇప్పుడు చూపిస్తాను నాగండి, వివరంగా చూపిస్తాను. ఇప్పుడు 2019లో ఏం చేశాడు? కోడికత్తి. ఇదిగోండి ఈ కోడికత్తి ఏమున్నాడు పాపం. ఈయన కోడికత్తి ఇచ్చుకున్న నేను వేసాడు బాబోయ్, చంద్రబాబు నాయుడు గారిని చంపించేశారు బాబో ఆయన గప్పాలు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. సరే ఇది కూడా బెడిసి కొట్టింది. తర్వాత నిన్న ఏం జరిగింది? అక్కడ విజయవాడలో ఈయన యాత్ర చేస్తున్న సమయంలో రాత్రిపూట అప్పటి వరకు ప్రత్యక్ష ప్రసారాలు అంటే లైవ్ ఏదైతే జరిగిందో సడన్ గా అది ఆగిపోయింది. సడన్ గా చుట్టూ తిరుగుతున్న డ్రోన్స్ కామ్ అయిపోయాయి. విద్యుత్ ఆపేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వడం ఆపేశారు. ఎవడో అండి రాయి ఇచ్చుకుని గిర 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 తిప్పి కొట్టాడంట. ఆ కొట్టడం ఆయనకి ఈ తల మీద తగిలింది. అంటే ఎగ్జాక్ట్లీ ఈ స్పాట్ లో ఈయనకు తగిలింది ఈ దెబ్బ. ఓకే, ఆ దెబ్బ తగలంటో వెంటనే హుటాహుటిన కనీసం ఇంత దాడి జరిగిన తర్వాత కూడా ఈయనకి సెక్యూరిటీ అక్కడ ఇవ్వలేదు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ లా కనబట్లేదా మీకు? మళ్ళీ ఏమైనా సానుభూతిగా దిగుతున్నారా అని అనుకుంటున్నారా? ఇదంతా సానుభూతి చూసి ఇప్పుడు ఒకటి చెప్తాను, సానుభూతితో ఓట్లు వేస్తే రాష్ట్రం మాత్రం చంకనాగిపోతుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. రాష్ట్రం మాత్రం బాగా చంకనాగిపోతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ దాడి ఇప్పుడు అధికారంలో వీళ్ళే ఉన్నారు, అధికార పార్టీ వీళ్ళే ఉంది. దాడి జరిగి 72 గంటలైనా అన్ని ఎవడైతే చేశాడో వాడిని ఎందుకు పట్టుకోలేదు? దీన్ని బట్టి మనకు అర్థం కావట్లేదు వీళ్ళే చేయించుకున్నారని. దీని మీద చాలా విమర్శలు వచ్చేసాయి. చంద్రబాబు నాయుడు గారు విసిట్ చేశారు. నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఏమని, మేమెందుకు వేయిస్తాను, నాకేం పని, నేనే నా పనిలో నేను తిరుగుతున్నాను, ఈ నెల నేను ఎందుకు ఎలా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నా మీద కూడా అటాకులు జరిగారు, మా మీద కూడా రాళ్ళు వేస్తున్నారని వాళ్ళిద్దరు చెప్పారు. వాళ్ళ మీద రాళ్ళు వేస్తుంటే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఎలా రాళ్ళు వేస్తారు చెప్పండి? ఈయనకి వెంటనే ఈయనకి దెబ్బ తగలంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు, కుట్లు ఏం చేసుకున్నాడు, డాక్టర్ దగ్గర కూర్చున్నాడు. నన్ను చంపైపోతున్నారు బాబు, నన్ను మళ్ళీ కొత్త డ్రామాకి తెల లేపారు జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం క్లియర్ కట్ కదా. ఇప్పుడు నిజంగా ఈయనకి ఇంత ఉండుంటే రెస్ట్ తీసుకోవాలి కదా, ఎందుకు ఈయన మళ్ళీ జనాల్లో తిరుగుతున్నాడు? డాక్టర్ 1 వీక్ కనీసం రెస్ట్ తీసుకోమంటాడు కదా, కానీ నెక్స్ట్ డే అలా ఎక్కేసాడు. ఇది ఒక ప్లాన్ గా కనపట్లేదు. ఈయన ఏదో మళ్ళీ నాకు అదృష్టం వరిస్తున్నా, ఇదేదో నాకు శుభ సూచకాలు లాంటివి అనుకుంటున్నాడు. బట్ ఈయనకి అర్థం కావట్లేదు. ఇది చాలా ఈయన కూర్చున్న కొమ్మ ఈయన నరుక్కుంటున్నాడు. నిన్న చాలా మంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారు, బాబో జగన్మోహన్ రెడ్డి గారు దాడి జరిగిపోతే బామ్మో అందరూ ఏడ్ చేస్తున్నారు, అసలు ఇది సరిగ్గా లేదు. నిన్న అసలు ఎటువంటి సంబంధం లేని వాళ్ళు శ్రీరెడ్డి గారు స్పందించారండి. ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి. శ్రీరెడ్డి గారు స్పందించారు, నాకు అదే అర్థం కాలే. ఇదిగోండి ఇదిగోండి వచ్చావద్దా, కమాన్. మీరంతా మనుషులా? నువ్వు కాదా మనుషులా? మీరు టీడీపీ వాళ్ళు మీరు మనుషులా? నువ్వేంటి ఒక మనిషికి హాని తలపెట్టానంతనా మీ కోపం, మీ కుట్ర? సరే నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా శ్రీరెడ్డి, నేను నిన్నే అడుగుతున్నాను డైరెక్ట్, మిమ్మల్ని శ్రీరెడ్డి గారే అని పిలుస్తున్నాను. నేను మీ మీద నాకు అభిమానం లేకపోయినా గౌరవించి మాట్లాడుతున్నాను. మనుషులేనా మీరు అని అడుగుతున్నారు కదా. శిరోమండనం చేసినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ వైసీపీ వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు? నువ్వు దళితులను చంపేసి డోర్ డెలివరీ చేస్తావు, వాళ్ళని ఎందుకు స్పందించలేదు? మొన్న అర్చకుల మీద ఆ సోకాల్ ఫెలో అర్చకుల్ని తన్ని చెంప పగలగొట్టినట్టు కొడతా నువ్వు అప్పుడు ఎక్కడికి పోయావు శ్రీరెడ్డి? కేవలం ఇది ఎవరు చేశారో తెలీదు, టీడీపీ వాళ్ళు చేశారో లేదో తెలీదు, నువ్వు వచ్చేసి కళ్ళు ఇలా గుడ్ల గోవుల్లా కళ్ళు తెరుచుకుని నువ్వు చెప్పేస్తుంటే అందరు భయపడిపోతారు అనుకుంటున్నావా? ఒకసారి నీ వీడియో కింద కామెంట్స్ చదువుకున్నావు ఎప్పుడన్నా నువ్వు శ్రీరెడ్డి? ఇంతమంది జనం వస్తుంటే డైజెస్ట్ చేసుకోలేక ఒక మనిషి మీద ఎవరు వస్తున్నారా మీ మొఖం వస్తున్నారు జనం? మొత్తం గ్రీన్ మ్యాట్లు వేసుకుని కూర్చుంటున్నారు అక్కడ. ఆ గ్రీన్ మ్యాట్లు ఎడిటింగ్ చేసుకుని ఇక్కడ ఇంతమంది జనం వచ్చారు, అంతమంది జనం వచ్చారు. జనం వచ్చేవాళ్ళంటే అటు టీడీపీ వాళ్ళు చూడండి, జనసేన వాళ్ళు చూడండి, షర్మిల కాదు చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారు. మీ వీడియోకి అదే మీ సభలకు ఎవరు వస్తున్నారు? కమాన్ మాట్లాడు, కమాన్. మేమందరం ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం. ఎవరితో? జగన్ అన్న అంటే ప్రాణం. అవునా? నవ్వుతాడే, మీ ఒక్కరే అంటారు జగన్ అన్న ప్రాణం అని. ఊళ్ళో రాష్ట్ర ప్రజలందరూ బాబో ఎప్పుడు పోతుండ్రా అన్నట్టు చూస్తున్నారు. ఏడుతుంటే నీళ్ళు రావట్లేదండి మీకు? కమాన్ మాట్లాడండి. స్క్రిప్ట్ లేదా? మీరు మాట్లాడుతున్న జగన్ అవుతున్నాడు, ఆ విషయం చూసుకున్నారు ఒకసారి మీరు? మాట్లాడండి కమాన్. అయిపోయా? ప్రపంచంలో ఎవ్వరు ఇష్టం లేదు. ఎవరు? మళ్ళీ జగన్ అన్న ఎందుక? జగన్ అంటే అభిమానం? ఏ మనిషి మీద గౌరవం కూడా లేదు నాకు. అంటే జగన్ అన్న మీద కూడా లేదా?
ఏదో ఏడుపులో ఏం మాట్లాడుతున్నారు ఈవిడిగా తెలియట్లే పాపం. ఐ లవ్ జగన్ అన్న. అబ్బో ఒక్కటి చెప్తున్నాను మీకు, ఇన్ని చెప్పి ఒకటి జగన్ అంటున్నా. అన్నకి ఎవరైనా ఆ, ఏమైనా హాని చేశారంటే ఆ, చెప్పండి కమాన్. చేశారంటే ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. ఏ ఏడుస్తారా, తిడతారా, కామ్గా ఉంటారా? అయ్యి బాబు వీళ్ళ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఆస్కార్ అవార్డులు ఇచ్చేసారు కానీ వీళ్ళకి పర్ఫార్మెన్స్ పక్కన పెట్టుంటే అసలు భలే ఉండేది. ఒక విషయం చెప్తున్నాను, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇది అవ్వలేదు, జస్ట్ దెబ్బ తగిలింది. అది కూడా వీళ్ళు చేయించుకున్నారు. నిజంగా తగిలిందో లేదో కూడా ఎవరికి తెలియదు. మీరు ఏడ్ చేసి ఎమోషనల్ అయిపోయి జనాల్లోకి వచ్చేసి అమ్మో అని అంటా మాత్రం కరెక్ట్గా ఉండదు. మీలాగే యాక్టింగ్స్ ఎవరు చేస్తారా? ఎవరినంటున్నావు జగన్, ఎవరినంటున్నావు శ్రీరెడ్డి గారు, జగన్ ఏమని అంటున్నావు నువ్వు? అది కన్నుకో లేకపోతే తగలరా నరాలు. ఇప్పుడు సర్వసాధారణంగా ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇప్పుడు రాయిచి కొట్టేవాడు కొడితే ఎలా అండి, ఇప్పుడు చేయికో కాలుకో వాడు కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎలా చూసి ఎలా కొట్టగలిగాడు? ఇప్పుడు మీరు అతడు సినిమా చూసారు, అందులో సాజీ షిండే ఉంటాడు, అందులో మహేష్ బాబు గన్నించుకుని ఆ ట్రిగర్ పెట్టుకుని చూస్తూ ఉంటాడు. బట్ అటు నుంచి సోను సూద్ కొట్టేస్తాడు, చనిపోతాడు. ఒక ప్లాన్ పద్ధతికి చేస్తే అలా అవుతుంది, అనుకోకుండా చేస్తే అలా అవుతుంది. ఇది ప్రీ ప్లాన్డ్ గా చూడండి, అటు కన్నుకు కాకుండా అటు మొహానికి కాకుండా ఈయనకి అందానికి డ్యామేజ్ కాకుండా చూడండి, గతంలో ఇక్కడ వేసుకున్నాడు, ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాడు. ఇంకా ప్రాణానికి ఏం ప్రమాదం ఉంటుంది నాకు అర్థం కాదు. తగిలితే బ్రెయిన్ కో అలా వెనకాల వీడియో చెప్తాను కూడా నవ్వు వస్తుంది నాకు. ప్రాణాలు పోతే కదా. కాదంటే ఒక రాయిచి తల కొడత ప్రాణం. ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారమ్మా మీరు. చేయించుకుంటాడు, ఇలాంటి మాటలు మాట్లాడతారు మీరు. బుర్ర వెనకాల తవ్వుతా బుర్ర ప్రాణం పోవడం లేదా పిచ్చోడం అవుతుంది, ముందర తగులుతా ప్రాణం ఎలా పోతుంది అనుకుంటున్నారు శ్రీరెడ్డి గారు. మంచి సీరియస్ గా జోకులు వేస్తున్నారు మీరు. ఇదిగో ఖర్చు ఇదిగో. నిద్ర కూడా పట్టలేదు నాకు. నిద్రట్లేదు పాప. ఇదిగో ఖర్చు ఇదిగో. వాటర్ తాగుతావా? దీన్ని కూడా యాక్టింగ్ అంటారు. అవును, ఎవరు నువ్వు? వామ్మో ఈ వీడియోని తీసేద్దాం బాబు, ఈ కాంట్రవర్సీ అయ్యేలా ఉంది వీడియో. శ్రీరెడ్డి గారు ఎమోషనల్ అయిపోతున్నారు. బాబో జగన్ అన్నకి ఏదో అయిపోయింది, బాబో ఇది అయిపోయింది. ఏంది ఏమి డ్రామాలు, జనాలంతా పెంచాలనుకుంటున్నారా? ఈయనకి అటాక్ చేయించుకున్నారబ్బా. ఆయనకి నిజంగా తగులుంటే ఏమైనా అయ్యి ఉంటే, నేను అందుకే చెప్పాను కదా, అందుకే మన వీడియో టైటిల్ అదే పెట్టాను కదా, ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవంతుడని. ఆయనకి ఏం కాదు, ఆయన 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటాడు. నేను చెప్తున్నాను ఆయనకి ఏం కాదు. కానీ మనుషుల్లో ఉంటాడు జైల్లో ఉంటాడు మాత్రం నేను చెప్పలేను. ఆ శ్రీరెడ్డి గారు ఏడ్ చేస్తున్నారు. ఒక మహిళ ఎవరో టీవీ పెట్టి జగన్ గారికి ఇది అయిపోయిందని ఏడుతారు. మన రాష్ట్రాన్ని ఏడిపించి మనం ఇంత ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఆయనకి అలా అయిందంటే ఒక ముఖ్యమంత్రిగా మనం గౌరవం ఇవ్వాలి. కానీ నవ్వొస్తుంది నాకు ఆ వీడియో తలుచుకుంటుంటే. కానీ పాపం ఇలా జరగకూడదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీ మీద ఎవరైతే దాడి చేశారో ముందు వెళ్ళి మనం పట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీగ పట్టుకుంటే డొంక కదిలినట్టు మొత్తం అంతా అందరు కదులుతారు. ఒక పక్క ఏడ్చేస్తున్నారు, ఒక పక్క మీ ప్రాణం అంటున్నారు, ఇన్ని అంటున్నారు. అమ్మ రాష్ట్రాన్ని మొత్తాన్ని అధోగతి చేశారే వీళ్ళందరూ కలిసి, వీళ్ళందరూ అధోగతి చేశారు రాష్ట్రాన్ని. కానీ జగనన్న ఒక్క విషయంలో మనం జగనన్న అనుకోవచ్చండి, ఎంత క్లారిటీగా ఎంత ధీమాగా 175 అభ్యర్థులు లేకుండా 175 కొట్టేస్తానని చెప్తున్నాడు. నిజంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ గా హ్యాట్స్ ఆఫ్. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, చిన్న గాయానికి మీరు ఇంత ఎవరో కొట్టలేదు, అసలు ఎవరు కొట్టలేదు, ఎవరో కొట్టారు. ఆ చిన్న గాయానికి మీరు ఇంత భయపడుతున్నారే. చూడండి మీకు గుర్తుందా లేదో, గతంలో చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి బ్లాస్ట్ జరిగినప్పుడు చూడండి ఆయనకి 16 అడుగుల ఎత్తులు వేసిందంట కారు. కానీ ఆయన రక్తపాతంతో కూడా చూడండి ఇదే అటాక్స్. రక్తం చూపించకూడదేమో బహుశా, బట్ ఆయన చూడండి డేరింగ్ గా వచ్చేసి జనాల్లో తిరిగేస్తున్నాడు. ఈ అన్నకి ఏంటో చూడండి, అప్పుడు గతంలో కోడిగత్తి చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా ఓ హుటా పుట్టుకున్నా పరిగెత్తుకుంటూ పారిపోతున్నాడు. ఒకటి చెప్తున్నాను, ఇది ఎవరు ఇలా చేయకూడదు, భౌతిక దాడులు మాత్రం ఎవరు పాల్పడకూడదు. బట్ ఎవరుంటే హుందాగా మాట్లాడుకోండి. నేను చెప్తున్నాను, ఎవరైతే మీ మీద అటాక్ చేశారో వెళ్ళి వాడిని పట్టుకొని కుంగి బజాయించి మొత్తం చేయండి, లేదా వదిలేండి. ఎందుకంటే సానుభూతులతో మాత్రం దయచేసి రాకండి. సరే మీకు అదృష్టం వరిస్తున్నాం, మీ అదృష్టం మా దురదృష్టం, లేదా మీ దురదృష్టం మా అదృష్టం. ఈసారి ఎన్నికలు ఎవరు గెలుస్తారో కూడా మనం చూద్దాం. కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు కొంతమంది అభ్యర్థులను పెట్టి వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గొప్ప, వీళ్ళు తోపు, వాళ్ళు తురుము ఇన్ని చెప్పారు. జనాలు ఎవరు మీ మాటలు నమ్మడానికి సిద్ధంగా అయితే లేరండి, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క శ్రేయాభిలాషిగా అయితే చెప్తున్నా,
మీ సానుభూతి డ్రామాలు, డైలాగులు, పర్ఫార్మెన్స్లు దయచేసి ఆపండి. ఏదో అప్పుడు ప్రతిసారి అదృష్టం మన వెనకాల ఉండదండి, దురదృష్టం కూడా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరు ఏడ్చేస్తున్నారు పర్ఫార్మెన్స్, ఎటు పోతున్నారు, జస్ట్ చిన్న దెబ్బయే బాబు. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏ అమ్మేద్దాం అనుకుంటున్నాం, బి నాశనం చేద్దాం అనుకుంటున్నాం, సి ఏబి అంటారా, డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటారా? దీనికి సమాధానం చెప్పండి నాకు. ఎటు చూసినా నాశనం ఉంది నేను ఇచ్చిన ఆప్షన్లో మీకు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, గత 3-4 నెలల నుంచి. మీకు టైం ఉంది, ఇంకా మంచి చేయండి, ప్రతిపక్ష హోదాలో కూర్చుంటారు, వచ్చి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కాదు, జగన్ గొప్పవాడు, ఒక సోదరుడుగా కూడా మీకు చెప్పాను. బట్ మీరు ఎవరు వినకుండా మీరు చేసుకున్నారు. ఎవరు ఏం చేస్తాం? ఎవడో మన్ను ఉంటున్నాం. ఇప్పుడు ఈయనకి దెబ్బ తగిలిందండి, ఈయన వెనకాల వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు, ఏకంగా కట్టేసాడు. ఇప్పుడు రాయిస్తాడు కదండి, సుదర్శన్ చక్రం వదలలేదు కదా. అది చూడండి, అది వెళ్ళి ఎంతమంది ఉంటే అంతమందిని దెబ్బ కొట్టేసుకుంటూ వస్తున్నాడు. ఇచ్చినవాడు విష్ణుమూర్తి కాదు, వదిలింది సుదర్శన్ చక్రం కాదు, తగిలిన వాళ్ళు రాక్షసులు కాదు, ఎవడో వేసాడు. కానీ ఈయనకి ఇక్కడ తగిలింది, ఆడు మొఖం పగిలిపో కట్టేసాడు మొత్తం వెల్లంపల్లి శ్రీనివాస్. ఇంత ఉంటే ఇంత చేస్తున్నారు, గోరుతో పోయిందా అని గొడ్డల వరకు తెచ్చుకుంటున్నారు. మరి గొడ్డలు అనుకుంటే ఆ గొడ్డలు అనుకుంటారా మీరు? కానీ మొత్తానికి అయితే మీకు అదృష్టం ఉందని అంటున్నారు కదా, చూద్దాం. ఒక్క విషయం అయితే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చివరిగా చిన్న మాటగా, రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో జనాల్లో తిరుగుతున్నారు కాబట్టి ఇప్పటికైనా చూసి కనీసం ఈ 15-20 రోజులు ఏదో ఒకటి చేయండి. ఈ సానుభూతితో పోలుస్తా వచ్చే 10 సీట్లు కూడా పోతాయి, ఇక మీ ఇష్టం. చెప్పవలసింది చెప్తున్నాను. ఏదో మిమ్మల్ని విమర్శిస్తున్నాం కాదండి, మీరంటే మాకు అభిమానం, గౌరవం. గతంలో మీకు నేను సపోర్ట్ చేశాను చేయమని, బట్ మీరు ఇలా చేస్తుంటే బాధతో మీరు చేసే తప్పు అని నేను మీకు ఒక సోదరులా ప్రశ్నిస్తున్నాను. మీరు చేసే పనుల మీదే, మీ వ్యక్తిగత వ్యవహారాల విషయం అయితే కాదు. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలు, ప్రపంచ నలుమూలలు ఉన్న ప్రజలందరికీ నేను ఒక విన్నపంగా చెప్తున్నాను, ఈయన చేసే పనుల మీద నేను ప్రశ్నిస్తున్నాను, బస్ అంతే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఏమైనా ఇది ఒక రిక్వెస్ట్ వచ్చి మీరు విని చూసి కనీసం పర్ఫార్మెన్స్ పరంగా మంచిగా చేస్తారని ఆశిస్తున్నాను. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.